ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి పంది లివర్ను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. జన్యుపరంగా మోడిఫై చేసిన పంది కాలేయాన్ని బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తికి డాక్టర్లు విజయవంతంగా అమర్చారు. అది 10 రోజుల పాటు బాగా పనిచేసింది కూడా. గతంలో చైనాలోని షీజింగ్ హాస్పిటల్లో ఈ సర్జరీ జరిగింది. దానికి సంబంధించిన ఈ రీసెర్చ్ వివరాలు ఇటీవల నేచర్ జర్నల్లో పబ్లిష్ అయ్యాయి. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం నిరీక్షిస్తున్న వారికి లేదా పేషెంట్ లివర్ తిరిగి జనరేట్ అయ్యేలోపు లివర్ ఫంక్షన్ను సపోర్ట్ చేయడానికి పంది కాలేయం ఒక బ్రిడ్జింగ్ అవయవంలా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. నిజానికి అమెరికా, చైనాలో సర్జన్లు ఇదివరకే పంది కిడ్నీలు, గుండె, థైమస్ గ్లాండ్ను పేషెంట్లకు మార్పిడి చేశారు. కానీ పంది లివర్ను మనిషికి అమర్చడం ఇదే ఫస్ట్ టైం. ఓ యాక్సిడెంట్లో తలకు బలమైన గాయం కావడంతో 50 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనికి పంది లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక 2022 నుంచి పంది అవయవాలను మనుషులకు అమర్చుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.